ఒకే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ ఉచితమైన ప్రేమ చేత, దయచేత మమ్మల్ని కాల్చి కాపాడి భద్రపరిచి మీ కుమారుని క్రీస్తు స్థాపించినటువంటి సంఘములు సభ్యులమై, రాజ్య పౌరులమై మీ సన్నిధానంలో కూర్చునే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేశారు. అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ వాక్యంలోనికి వెళ్ళుచుండగా మీ పరిశుద్ధ సహాయాన్ని మేము అడుగుచున్నాం తండ్రి. నీ ఆత్మ నడిపింపుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీ వాక్యంలో ఉన్న విశేషమైన సంగతులను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నీ కృప మాపై ఉంచమని ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మమ్మల్ని నీ వాక్య ధ్యానంలో నడిపించమని కోరుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నత ప్రశస్త నామని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఇటీవల కాలంలో కేరళ ప్రాంతంలో వచ్చినటువంటి వరదలు, భారీ వర్షాలు కురవడం ద్వారా వాళ్ళు చెప్పిన సందేశం ఏంటంటే, భారీ వర్షాలు ఎక్కువగా కురవడం బట్టి మెరుపు లాంటి వరద వచ్చిందట. మెరుపు లాంటి వరద రావడం వల్ల ప్రాంతం, వైనాడ్ అనేటువంటి ఆ జిల్లా, ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోయింది. ఎందరో సమాధులు, ఎందరో ఆ మట్టి పిల్లల మీద సమాధులుగా మారిపోయినట్టు. కొండ చర్యలు విరిగిపడటం ద్వారా జరిగినటువంటి పరిస్థితులను వారు అంచనా వేయలేకపోయారు. మధ్యరాత్రి సమయంలో, 1 గంట ఆ సమయంలో ఇది జరిగిందని, మరలా మరొకసారి తెల్లవారుజామున ఒకసారి 4 గంటలకు జరిగిందని, ఇందువల్ల సహాయక చర్యలు చేపట్టడం విషయంలో కూడా వాళ్ళు విఫలమయ్యారు. చాలామంది సహాయక చర్యలు వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళు తీసుకున్న సహాయక చర్యలకు ముందుగానే జరిగిన ఈ ప్రమాదాన్ని బట్టి వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇంకా చాలామంది ఈ మట్టి పిల్లల మీద కూరుకుపోయారని, ఈ కొండ చర్యల్లో కూరుకుపోయారని, ఇంకా శవాల వెలికితెత్తులోనే ఉన్నారు. అసలు ఈ ప్రకృతి, ఈ వైపరీత్యాలకు మీడియా ఏం చెప్తుందంటే, ఇది ప్రకృతి ప్రకోపమా లేక మానవ తప్పిదమా అని ఒక టైటిల్ వాళ్ళే పెట్టారు. అదే టైటిల్ ఈరోజు మంది కూడా, ప్రకృతి ప్రకోపమా లేక మానవ తప్పిదమా, ఇందులో ఏది రైట్ అనే దాని మీద ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం నేర్చుకుందాం. చూద్దాం, వాక్య లేఖనాలకు వెళ్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు రాయబడ్డాయి. చదవండి. జనుల లేని ఎడారిలోను వర్షము కురిపించుటకు, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేత గడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడు ఎవడు?
తండ్రి ఉన్నాడా? బాగా ఆలోచించారా? ఇప్పటి వరకు చదివిన ఈ కంటెంట్ లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, ప్రకృతి వైపరీత్యాలనేవి దానంతట అవి జరగడానికి వేరే రీజన్ ఉంది. చాలా మందికి ఈ విషయం సరిగా అర్థం కాదు. అయ్యో ప్రకృతి వైపరీత్యాలు అని అనుకుంటాం, కానీ ప్రకృతి ఎందుకు మన మీద కన్నారా చేస్తుంది అంతే కదా. మీడియా వాళ్ళు పెట్టేటువంటి పేర్లు ఎలా ఉంటాయి, ప్రకృతి కన్నార చేసింది అని వాళ్ళు టైటిల్ పెడుతుంటారు, మంచి మంచి టైటిల్ ఇస్తూ ఉంటారు. ప్రకృతి కన్నార చేసిందా, దీని వెనక దేవుని కన్ను ఎరుపెక్కిందా అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ప్రకృతి చాలా నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అంటే మనుషుల జీవితాలు, వాళ్ళ భక్తి జీవితాలు మీద ఈ వాతావరణ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. అలా చాలా సందర్భాలు బైబిల్లో లిఖితమయ్యాయి. ఇక్కడ వరదకు కాలవలను నియమిస్తున్నాడట. వరద ఇప్పుడు రావాలి. నిజంగా వరద అర్ధరాత్రి 1 గంటకు వస్తే వాళ్ళు ఏం చేస్తారు, అందరూ హాయిగా నిద్రపోతున్నారు. దీన్ని చాలా మంది పరిశోధకులు ఏం చేశారంటే కొన్ని పరిశీలనలు బయట పెట్టారు. అక్కడ ఎక్కువగా మరి ఆ కొండ చర్యలు త్రవ్వేస్తున్నారు అక్కడ, అదొక కారణం. రెండవది, అంతకు ముందు నుంచి అతి నుండి అతి భారీ వర్షాలు కురవడం ద్వారా ఆ ప్రాంతం అంతా మెత్తబడిపోయింది. దీనికి తోడు ఏం జరిగిందంటే వరద ఉవ్వెత్తున లేచింది. అది ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం 1 గంటకు అయితే బాగుండండి. ఎప్పుడు జరిగింది అది? మెరుపు దాడిలా జరిగిందటండి. మెరుపు దాడి అనే పదం ప్రయోగించారు వాళ్ళు, మీడియా వాళ్ళు. మెరుపు దాడిలా వచ్చినటువంటి ఆ వరద వల్ల ఇక వాళ్ళు సర్దుకోవడానికి కానీ, వాళ్ళ ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పరుగులెత్తడానికి కానీ ఎలాంటి అవకాశం లేదంట. బురదలో కూరుకుపోయేటువంటి శవాలని వారు కట్టుకున్న మేడలన్నీ ఆ బురదలో దిగబడిపోయినాయి. మీరు చూడండి, కేరళ ప్రాంతం అట్టడిగిపోయింది. ఒకప్పుడు ఉన్న సస్యశ్యామలమైనటువంటి వాతావరణం, చక్కటి రోడ్లు, చక్కటి భవనాలు, అందమైనటువంటి ఆ పచ్చదనంతో కూడిన ఆ వాతావరణం ఇప్పుడు బురదగా మారిపోయింది. అక్కడ ఉన్న ఒకే ఒక పెద్ద వంతున, ఆ వంతును కూడా కుప్పకూలిపోయిందండి. ఎన్నో ఆకాశానంటే అర్మ్యాలుగా నిర్మించుకున్నటువంటి భవంతులు కూడా ఆ బురదలో కూరుకుపోయాయి, దిగబడిపోయాయి. దీనికి కారకులు ఎవరు అని మనం బైబిల్ పరంగా ఆలోచన చేస్తున్నాం. ఈ ప్రకృతిలో జరుగుతున్న ఈ పరిస్థితులకు ఎవరు కారకులు? ఆ శిక్షను వారి మీదకి రప్పిస్తున్నది ఎవరు? ఆ శిక్ష వాళ్ళ మీద పడడానికి గల కారకులు ఎవరు? నిజంగా వాళ్ళు ఆదుకోవాలి. ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. 5,000 కోట్లు దానికి ఇవ్వాలని. ఏమండి, మరి మీడియా వాళ్ళు కానీ, లేదా అసెంబ్లీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానీ దాని గురించినటువంటి పరిస్థితులు చెప్తున్నారు. సుమారుగా 5,000 కోట్లు ఆ వరద బాధితులకు ఇవ్వాలి. ఎందరో ప్రాణాలు మట్టిలో కూలిపోయాడు. తీస్తున్న కొద్దీ తవ్వే కొలది శవాల గుట్టలుగా వస్తున్నాయట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మీరు ఆలోచించండి. ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే, ఇద్దరు గొడుగులో వెళ్తున్నారు, వర్షం వస్తుంటే ఒక ఆయన ఆ వర్షం గురించి చిరాకు పడుతున్నాడు. ఏంటి మాయిదారు అని ఇప్పుడే రావాలా అని చిరాకు పడుతుంటే ఇంకొక ఆయన అన్నాడు, ఇదిగో కేరళ ప్రాంతంలో వరద ప్రాంతంలో నువ్వు లేనందుకు నువ్వేం చేయాలి? నువ్వు సంతోషించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వర్షాన్ని నువ్వు తిడుతున్నావంటే నువ్వు నిజంగా ఆ ప్రాంతంలో ఉంటే నీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈరోజు మన పరిస్థితులు కూడా మనం ఆలోచించుకోవాలి. మన ప్రాంతంలో మరి ఇలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇటు సముద్రం దగ్గరగా ఉంది, మనకు తెలుసా, చాలా దగ్గరగా ఉంది. ఒక్కసారి పలకరించవా అని మనం అడిగితే పలకరించిపోతుంది. మళ్ళీ తిరిగి ఎవరిని పరామర్శించడానికి మనం ఉన్నాం కాకుండా
అంత దగ్గరగా ఉన్నాం మనం. మనకు అర్థం కావట్లేదు. ఏమండి ఇంకా ఏమంటున్నాడు చూడండి. చాలా ఈ 38వ అధ్యాయం అంతా దేవుడు మాట్లాడుతున్న మాటలండి వారి, దేవుడు అడుగుతున్న ప్రశ్నలు. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించేవాడు ఎవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుంచి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డ కట్టును. అగాధ జలములు ముఖము గట్టి పరచబడును. కృత్రిక నక్షత్రములు నీవు నడిపింపగలవా? బంధింపగలవా? మృగ శీర్ష కట్లను నిప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు చేయగలవా? దేవుడు అడుగుతున్న ప్రశ్నలండి. ఒక ప్రశ్నకు ఈ ప్రపంచంలో ఏ మనిషి దగ్గర సమాధానం లేదు. తెలుసండి, దేవుడు బైబిల్ అడుగుతున్న ఈ ప్రశ్నలకు ప్రపంచంలో ఏ వాతావరణ శాఖ వారి దగ్గర కానీ, ప్రపంచ మేధావుల దగ్గర కానీ, ప్రపంచ శాస్త్రవేత్తల దగ్గర కానీ ఎవరి దగ్గర సమాధానం ఉండవు. దేవుడు బైబిల్ అడిగిన ప్రశ్నలకు. ఏమిటి ఇంకేమంటున్నాడు? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? మన బండి మనం సరిగా నడుపుకోలేమా కదండి. మన మోటార్ సైకిల్ మనం ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయో తెలుసండి. కాబట్టి మనకున్న వాహనాలు, మన వాహనాలను మనమే సరిగా నడిపించుకోలేము. అలాంటిది ఆయన ఏం చేస్తున్నాడు? ఈ నక్షత్ర రాసులను, నక్షత్ర మండలాలను ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. ఈరోజు సూర్యుడు రాలేదు, వెళ్ళి తీసుకొద్దామని ఎవరైనా బయలుదేరుతారా? ఆయన ఉదయించలేదు. ఆయన ఉదయించలేదంటే, సూర్యుడు ఉదయించలేదంటే చాలా ప్రాబ్లం అండి. వాతావరణ సమస్యలు వచ్చేస్తాయి. సూర్యుడు ఉదయించాలి, చంద్రుడు తన కాంతినివ్వాలి, నక్షత్రాలు తన కాంతినివ్వాలి. వీటి వలన మనకి ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, వాటి వలనే మన జీవన విధానం అనేది నడుస్తుంది. అందుకంటాడు, ఆకాశ మండలంలోని కట్టడలు నీ వెలుగుదువా? దానికి భూమికి గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? జలరాశులు వచ్చినట్లు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ. ఎవరైనా ఆజ్ఞ ఇవ్వగలరండి? వర్షానికి ఆజ్ఞ ఇవ్వగలరా? మేఘమా ఈరోజు నువ్వు కురవాలి అని ఆజ్ఞ ఇవ్వగలడు. ఏ మనిషి అయినా ఇస్తే జరుగుతుందా? జరగదండి. అది దేవుడే చేయాలి. ఇన్ని దేవుని దగ్గర ఉంటుండగా, ఇన్ని అధికారాలు దేవుని దగ్గర ఉంటుండగా మనిషి దేవుడి దగ్గర రావడానికి ఎంత బద్ధకం తెలుసండి. ఎన్నెన్నో కారణాలు చెప్తాడండి. ఆ కారణాలకి అసలు బైబిల్లో ఎలాంటి ఆధారాలు ఉండవు. ఇంకా కొన్ని విషయాలు చూడండి, ప్రాముఖ్య విషయాలు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుదాం. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె పొర్లి పారి, వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మీరు ఎలా పోలుస్తున్నాడు చూడండి. వరదను జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒక వరద ఒక ప్రాంతాన్ని ముంచివేసింది అంటే, ఒక ప్రాంతాన్ని తుడిచివేసింది అంటే, రెండింటికి తేడా చూపిస్తున్నారు టీవీ లైవ్ వాళ్ళు. ముందున్న ఈ వైనాడ్ జిల్లా ఎలా ఉంది కేరళలో, ఇంకా చుట్టూ కొన్ని ప్రాంతాలు ఎందుకు జలమయం అయిపోయారు, జల సమాలైపోయారు, బురదలో కూరుకుపోయారు. వీళ్ళు ఎందుకు ఇంత ఘోరమైన శిక్షకు గురి కాబడ్డారు? మానవ తప్పిదమా లేదా
ప్రకృతి ప్రకోపమా? ప్రకృతికి కోపం ఎందుకు వచ్చింది? మన మీద ప్రకృతికి ఎందుకు కోపం వస్తుందని ఆలోచించారా? ఈరోజు మన పరిస్థితులన్నీ బాగున్నాయి కనుక మనం ఏం ఆలోచించడం లేదు. మరి ఆలోచిద్దామంటే ఆలోచించడానికి అవకాశం లేదు వాళ్ళకి. ఇవన్నీ కూడా మనం ముందే ఆలోచించుకోవాలి, ముందే తెలుసుకోవాలి దేవుని శక్తి ఎలా ఉంటుందో. ఏమండి, ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఇలా పోలుస్తూ చెప్తున్నాడు, భక్తిహీనులు వారద పొర్లు వారి నా మీద పడి బెదిరింపగను అనేటువంటి పదాలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అదే కీర్తన గ్రంథం 69వ అధ్యాయానికి వద్దాం. ఎందుకు ఈ లేఖనాలు ఎలా పరిశోధిస్తున్నాం అంటే, ఒక చోట చెప్పలేదండి దేవుడు, ఒక తరానికి చెప్పలేదు, అనేక తరాలకు ఆయన ఏంటో నిరూపించుకుంటున్నాడు. దేవుడు ఏంటో నిరూపించుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనిషిని ఎన్ని రకాలుగా శిక్షిస్తున్నాడు అన్నది మనం చూడాలి. ప్రకృతిలో జరిగే ఈ వైపరీత్యాలు చాలా రకాలుగా ఉంటాయి. మొన్నదాకా మనకు కూడా విపత్తుల సంస్థ నుంచి ఎన్ని హెచ్చరికలు జారీ అయ్యాయి, మన ఫోన్లు కూడా వచ్చేసాయి కదా. పిడుగులు పడతాయి, జాగ్రత్త, ఉరుములతో కూడిన పిడుగులు మీ మీద పడవచ్చు, చెట్ల కింద ఉండొద్దు, సురక్షితమైన భవనాలలో మీరు నివసించండి కదండి. వచ్చాయా లేదా? ఏమండి, ఇదిగో భారీ వర్షాలు కురవనున్నాయి, వడగాల్పులు వడగాలులు రాబోతున్నాయి. ఇవన్నీ మీకు సూచనలు. మన ధవళేశ్వరం దగ్గర 3వ ప్రమాద హెచ్చరికలు కూడా ఎగరేసే తెలుసా మీకు? 1వ హెచ్చరిక ఉంటుంది, 2వ హెచ్చరిక ఉంటుంది, 3వ అంటే ఇక ఆ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. అలాంటి ప్రమాద హెచ్చరికలు జారీ ఇక్కడే మన ధవళేశ్వరం దగ్గర. ధవళేశ్వరానికి మనకి పెద్ద దూరం కాదు. కాబట్టి ప్రమాదం రావాలంటే ఎక్కడి నుంచైనా వస్తుందండి. వచ్చిందా? గతంలో కరోనా ఎక్కడి నుంచి వచ్చింది? చైనా నుంచి. మనకి ఎక్కడ వస్తుందో అనుకున్నాం కదా, మనం అందరం అనుకున్నాం. అలా మనకి ఎక్కడ వస్తుందో కరోనా అనుకున్నాం. ప్రపంచ దేశాలు అది చుట్టేసింది. అలా ప్రతి దేశం అనుకుంది, ప్రపంచ దేశాలు చుట్టేసిందని. జలమయం. అండ్ 2004లో వచ్చినటువంటి సునామీ 6 లక్షల మందిని పట్టణ పెట్టుకుంది. తెలుసా? క్షమించండి, 6 దేశాల్లో 20 లక్షల మందిని. 2004 రికార్డు ప్రకారంగా వచ్చిన సునామీని బట్టి 6 దేశాల్లో సుమారుగా 20 లక్షల మందిని పొట్టం పెట్టుకుందంటే మీరు ఆలోచించండి. 20 లక్షల మంది ఖాళీ అయిపోయిన మన ప్రపంచంలో. ఏమండి, ఈ 69వ అధ్యాయం వద్ద చూడండి, కీర్తన గ్రంథం 1 నుంచి 3 వచనాలు. దేవా, జలములు నా ప్రాణం మీద. ఎంత సందర్భోచితంగా ఉంటాయి చూడండి పదాలన్నీ కూడా. నిజంగా తప్పించుకోవాలని ప్రయత్నాలు కూడా చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే అర్ధరాత్రి 1 గంటకు వచ్చిన మెరుపు లాంటి ఆ వరదను బట్టి ఎవరు తప్పించుకుంటారు చెప్పండి? ఎక్కడ బారిపోతారు చెప్పండి? అసలు మన లంక ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దగ్గరలో ఉన్న లంక ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఎన్నో కొబ్బరి చెట్లు పడిపోయాయి. ఇన్ని వైపరీత్యాలకు అసలు ఎవరు కారకులు? ప్రకృతి మనపై విజృంభించడానికి, మనపై తన కోపాన్ని చూపించడానికి అసలు ఏంటి రీజన్ అనేది చూస్తున్నాం. ఏమండి, దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము, నిలుకనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. ఊబిలా తయారైంది. ఎందుకంటే బురదతో కూడినటువంటి దాంట్లో వాళ్ళ శవాలన్నీ గుట్టలుగా పడిపోయాయి. తీస్తున్న కొద్దీ వస్తున్నాయండి, తీస్తున్న కొద్దీ ఎందరో హృదయాలను
ఆవిడ ద్రవింపజేసేటువంటి సన్నివేశాలు ఉన్నాయి కూడా. నిజంగా మనం అక్కడ లేమి, మన ప్రాంతం అక్కడ లేదే. ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. దానికి కారణం మన తండ్రి. ఇదేదో మన గొప్ప భక్తి జీవితం అని అనుకోకండి, విశ్వాస జీవితం అని అనుకోకండి. మన దేవుడు తన ఉచితమైన కృప చేత కాపాడాడు, తన ప్రేమ చేత మనల్ని భద్రపరుస్తున్నాడు. కానీ ఇలాంటి ప్రమాదాల నుండి మనం కాపాడబడాలంటే మనకు దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఇవ్వలేదు అనకండి. అర్ధాంతరంగా వాళ్ళు చావడానికి కారణం వాళ్ళకి ఎలాంటి హెచ్చరికలు వెళ్ళలేదు, వాళ్ళు ఇలాంటి విషయాలు ఏమి వినలేదు అనుకోకండి. బోల్డ్ విషయాలు విన్నారు. దేవుడు వారికి చాలా చాలా రకాలుగా వాళ్ళకి బుద్ధి చెప్పాడు, వాళ్ళకి చాలా రకాలుగా జ్ఞానాన్ని ప్రకటింపజేశాడు. కానీ వాళ్ళు పెడచెవుడు పెట్టాడు, వినలేదు. కాబట్టి మనుషుల మాటలేదు, మనుషులు వింటలేదు. దేవుడి మాటలు అసలు వినడం లేదు. దేవుడు ముందుగా చెప్పినా అసలు పట్టించుకోవడం లేదు. అందుకే దేవుడు ఈ శిక్షను ఖరారు చేశాడు. ఇంకేమంటున్నాడు 3వ వచనంలో, అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచి వేసి ఉన్నవి, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుకై ఎండిపోయిను అన్నాడు. 90వ కీర్తన గారు, ఇది అందరికీ సుపరిచితమైన కీర్తన. మోసే గారు రచించినది ఈ కీర్తన. ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యం చాలా సార్లు జరుగుతున్నది. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం రాయబడింది? 4వ వచనం 5, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారిని నిద్రిస్తులు. నిజంగా వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారిని నిద్రించారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చూడండి ఇంకేం రాస్తున్నాడు? ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగురితురు, ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. చూడండి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనే దానికి ఆన్సర్ వస్తుంది. చూడండి ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ప్రకృతి వైపరీత్యాలు మనపై ఎందుకు విరుచుకుపడుతున్నాయి? ఈ కొండ చర్యలు ఎందుకు విరుగుపడుతున్నాయి? కురిసిన వర్షాల వల్ల పంటలు పండాలి, కానీ మనుషులను బాధ పెట్టే స్థాయికి వెళ్ళిపోతుంది. అంతే కదా? కురిసిన వర్షాలు ఎందుకు మనకు వర్షాలు కావాలి? మన బీడు భూములన్నీ సారవంతమైన నేలలుగా మారాలి. మనం వేసిన వరి నాట్లన్నీ కూడా పంటకు రావాలి. ఆ పంటలు పండితే మన కడుపులు నిండుతాయి. మరి కురిసిన వర్షాల వల్ల పంటలు కాదు, వరి నాట్లు నాటిన వారు కూడా సమాధికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంతగా ప్రకృతి మనపై విరుచుకుపడుతుంది? ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. వరద చేతనన్నిటిని వారిని పారగొట్టి వేయగా వారి నిద్రిస్తులు, ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె. చూపిస్తున్నాడండి ముందున్న ఈ ప్రాంతం వైనాడ్ జిల్లా ఎలా ఉంది కేరళలో. ఆ ప్రాంత వైభవాన్ని చూపించాడు ఒక చోట. మరొక చోట వరద వచ్చి వాళ్ళందరినీ జల సమాధి చేసినటువంటి ఆ ప్రాంతం చూపించాడు. అసలు ఏమీ కనబడటం లేదండి. అక్కడికి ఇక్కడికి చాలా గందరగోళంగా ఉంది. ఎందుకు ఇంత గందరగోళం వచ్చింది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురుతున్నారు. నిజమే కదా? మొన్నటి ఉదయం వరకు వాళ్ళు బాగున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగింది. ఆలోచించండి, అర్ధరాత్రి 1 గంట సమయంలో జరిగితే ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురుతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపము వలన. ఎవరికి కోపం వచ్చిందటండి? దేవునికి. దేవుని కోపం వస్తే మనకి ఎక్కడ కనబడుతుంది? ప్రకృతిలో. ఇందాక పాడాం కదా,
ప్రకృతి దేవుని ఆయుధం. ప్రకృతి దేవుని ఆయుధంగా మారుతుంది. అప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుందంటే ఈ ప్రకృతిని ఒకసారి చూడాలి మనం. ఈ ప్రకృతిని ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఈ ప్రకృతిలో కోపం కనబడుతుందా, ప్రేమ కనబడుతుంది. నిమ్మలంగా ఉందనుకోండి, దేవుడు ప్రశాంతంగా ఉన్నాడు. దీనికి ఒక లింక్ ఉందండి. ఆ లింక్ ఇక్కడ చెప్తున్నాడు. ఏంటది? మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఏం చేస్తానంటే కనబడుచున్నవి. చదవాలండి అందరూ. రహస్య పాపాలు దేవుని ముఖ కాంతిలో కనబడుతున్నాడు. దీని వలన దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం ప్రకృతి కోపంగా పరిణమించింది. ప్రకృతిలో ఈ వైపరీత్యాలు రావడం కారణం ఎవరు? మనుషుల వారి యొక్క మనస్తత్వాలు. దేవుడు తెలుసుకోకపోవడం, దేవుడు నమ్మకపోవడం, వారు చేస్తున్న ఘోర కృత్యాలు, వాళ్ళు చేస్తున్న పాపపు పనులు, రహస్య పాపాలు అంటే కదండి. నా రహస్య పాపాలు ఎవరు తెలుసు? దేవునికే తెలుసు. మీ అందరు రహస్య పాపాలు ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. పైకి నేను తెల్ల చొక్కా వేసుకొని కనబడచ్చు, పైకి మీరు విశ్వాసులుగా కనబడచ్చు, కానీ మీ అందరు రహస్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. నిజంగా వాళ్ళ విషయంలో మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు వేరుకులు. వారు ఎవరెవరు చనిపోయారు, మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందట. తవ్వే కొద్ది శవాల గుట్టలు బయటపడుతున్నాయట. ఇవన్నీ వింటుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈరోజు మనం ఆ లెక్కల్లో లేవు, కానీ ఏదో రోజు మన లెక్క కూడా స్టార్ట్ అవుతుందా లేదా? ఏదో రోజు కూడా మన లెక్క. ఎందుకంటే ఇవన్నీ మన కళ్ళ ఎదురు కనబడుతున్నాయి. వాళ్ళకి అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కళ్ళ ముందు కనబడ్డాయి. మాకు జరగలే అనుకున్నారు వాళ్ళు. మనం కూడా ఈరోజు అలాగే అనుకుంటున్నాం. మాకెక్కడ జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ కరోనాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కరోనా మాకెక్కడ వస్తుంది అనుకుని తిరిగేసాం మనం. కానీ మన ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టింది. మన ప్రాంతాన్ని కాదు, ప్రపంచమంతటా చుట్టుముట్టింది. దేశాది నేతలే చనిపోయారు. గొప్ప గొప్ప బడా వాళ్ళు అనుకున్న వాళ్ళే చనిపోయారు. మనం బ్రతికి బట్టకట్టేసాం ఏదో రకంగా. దానికి కారణం ఒకటి ఉంది. అదేదో మన భక్తి విశ్వాసాలు గొప్పవని కాదండి. దేవుడు ఇంకా మనకి లోకలు మిగిల్చాడు. దేవుడికి ఆయుష్ మనకి ఉంచాడు. ఉంచబడిన ఈ ఆయుష్ను బట్టి ఇంకా దేవుని మహిమపరిచేవారుగా ఘనపరిచేవారుగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఇంకా చదవండి. మా రహస్య పాపములు నీ ముఖ కాంతులు కనబడుతున్నవి, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడుపుకుని నిట్టూర్పును విడిచినట్టు మా జీవిత కాలము గడుపుకుందుము. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఎంత ఆయుష్కాలం అండి? 70 అంటే కాబట్టి ఇప్పుడు ఈ కాలమానం సెట్ అవుతుంది మనకి ఇప్పుడు ఉన్న తాజా లెక్కలు ఏంటంటే 40 బ్రతికితే 100 బతికినట్టండి. ఎంత? 40. లేదా ఒక 50 సంవత్సరాలు బ్రతికాడంటే వాడు 100 సంవత్సరాలు బ్రతికినాడుతో లెక్కటండి. ఇప్పుడు చూసుకోండి, మన ఆయు పరిమాణం తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గిపోతుంది. అప్పుడు రాశాడు, మోషే గారి టైంలో రాశాడు. ఇది మోషే గారికి రాసిన కీర్తన ఇది. అప్పటికే 70-80 అన్నాడు. ఇప్పుడు మనకి అసలు యాకోబు గారి దగ్గరికి వెళ్తే, యేసు తమ్ముడని యాకోబు గారి దగ్గరికి వెళ్తే అసలు ఆయు గురించి నీ అభిప్రాయం ఏంటంటే ఆయన ఏమన్నాడు? నీటి ఆవిరి అన్నాడు. నరుడి యొక్క ఆయుష్ గురించి యాకోబు గారు మీరు ఏం చెప్తారు అంటే ఆయన ఏమంటాడంటే నరుడి ఆయుష్ అంతా నీటి ఆవిరి, ఎంతలో కనబడి అంతలో మాయమైపోవు నీటి ఆవిరి. ఆలోచించండి. ఇప్పుడు ఏదో మనం చదువుకుంటున్నాం అంతే. మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలముని 20 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా గతించు. నిజంగా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మా జీవితంలో? ఎంత త్వరగా అయిపోయింది. అప్పుడే ముసలిలో అయిపోయాం.
మొన్నదాకా యవనవులు తిరిగేవాడు, ఇప్పుడు ముసలోళ్ళు. ఆలోచించండి, మన టైం ఎలా ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి. వారాలు, నెలలు, సంవత్సరాలు. అబ్బా, అదే అందుకే అన్నాడు ఆ మాట, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఎగిరిపోదాం రెక్కలు వస్తాయి అనుకోకండి, చచ్చిపోతామని అర్థం. అండ్ మన కాలం దగ్గర పడిందని అర్థం. ఎగిరిపోతామంటే రెక్కలు వస్తాయేమో, ఎగిరిపోదాం అనుకున్నారు. కాబట్టి నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి. నిజంగా దేవునికి భయపడుతున్నాను అసలు మనం? దేవుని భయపడితే మందిరానికి వస్తాం రానా? దేవుని భయపడితే దేవుడు ఉన్న చోటుకి పరిగెడతావా లేదా? భయం ఉన్నవాడు పరిగెడతాడు, భయం లేనాడు. కొంతమంది పనికిమాల ఫిలాసఫీలు చెప్తుంటారు, నా దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఉన్నాడు. అంటే ఎక్కడ సినిమా హాల్లో తుమ్మున్నా పర్వాలేదు, ఏమంటే సిగరెట్ తాగినా పర్వాలేదు, మందు తాగినా పర్వాలేదు, నా దేవుడు మాత్రం నాకు ఇంట్లో ఉన్నాడు అని ఎలా మనిషికి వాడి మనసుకి ఏం చూస్తే మాట్లాడతాడు. అసలు దేవుడు నీకు ఎలా బ్రతకాలని తన గ్రంథంలో రాయించాడు, నువ్వు దేవుని కోసం ఉండాలని దేవుడు రాయించాడు. అవన్నీ పక్కనెట్టేస్తారు. అవి చెప్పకూడదు. దేవుడు తెలిసిపోతాం మనం. కాబట్టి చాలా మంది కొంతమంది మూఢభక్తి కలిగి ఉంటారు, అది కూడా తప్పే. మూఢభక్తి కూడా తప్పే. దేవుడు తన గ్రంథంలో ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి. అంధవిశ్వాసం, అంధభక్తి చూపిస్తే దేవుడికి ఇష్టపడదు. మళ్ళీ అర్థమవుతుందండి. ఇంకేమంటున్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుట మాకు నేర్పుము. దినాలు లెక్క పెట్టుకోవాలని మనం. దినాలు మనకి ఇవ్వబడినటువంటి దినాలు లెక్కల్లో పెట్టుకోవాలి. సామెతలు కాదు 27 అధ్యాయం సామెతల గ్రంథం 27 అధ్యాయం 4వ వచనం చదువు. క్రోధము క్రూరమైనదట, కోపము వరద వలె పొర్లనిది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? నిజంగా నిలబడలేకపోయాడు వాడు. దేవుని యొక్క కోపం ఎదుట ఎవరు నిలవలేరు. ఆయన కోపం ఎలా మారిపోయిందట? వరద వలె మారిపోయింది. కొన్నిసార్లు సుడిగాల్లా మారిపోతుంది, మరి కొన్నిసార్లు తుఫాన్లా మారిపోద్ది ఆయన కోపం. కొన్నిసార్లు భూకంపం, భూమి విడిపోద్దండి. భూకంపం అయినా ప్రకృతిలో ఎలాంటి పరిణామాలు సంభవించినా దేవుని కోపం ఉండదు. మన మీద విరుచుకుపడుతుందండి దేవుని కోపం. దేవుడు ఎలా శిక్షిస్తారు మరి? మనం దండించడానికి ఆయన దగ్గర ఉన్న దండం ఏంటనుకున్నారు? అంతే కదా. పిల్లల మీద కోపం వస్తే మనం ఏం చేస్తాం? బెత్తం తీసుకొని వాళ్ళకి భయం చెప్తాం. మరి దేవుడు ఎలా భయం చెప్పాలి మనకి? ఆలోచించండి. అదే ఆయన చేతులు ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే, దండం ఏదంటే ప్రకృతి. ప్రకృతి వికృతిగా మారిపోతుంది. ప్రకృతి మనల్ని లయపరిచే విధంగా ఎందుకు మారిపోతుంది? మొన్నటి వరకు మనకు చక్కటి గాలి ఇచ్చింది, చక్కటి వాతావరణం ఇచ్చింది, చక్కటి మేఘాలు వర్షం కురిశాయి, చక్కటి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి విధానాన్ని మనం చక్కగా అనుభవించాం. ఇప్పుడేంటి అది మన మీద విరుచుకుపడుతుంది? సునామీ. సముద్రం ఏం చేస్తుందంటే మన మీదకి వెత్తున లేచి వస్తుంది. అది వస్తున్నప్పుడు చూడాలండి. అమ్మో, అది వస్తున్నప్పుడు చూడాలి. చాలా భయానకంగా ఉంటుంది. మన బీచ్కి వెళ్ళి చక్కగా ఆడుకుంటాం కదండి, సముద్రం దగ్గరికి వెళ్ళి చక్కగా ఆడుకుంటాం. అది వెత్తులు లేసి మన మీదకి వస్తుంది అనుకోండి, ఎంత లెక్క పరిగెడతాం. మొన్న ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను, కరవాకులో ఉన్నటువంటి ఆ సముద్రం రోడ్ల మీద వరకు వచ్చేసిందంటే, రోడ్ల మీదకి తరుముకుంటా. అప్పుడే చాలా మంది వెళ్ళారంట బీచ్కి ఆ టైంలో. అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అది దాటి రావడానికి పెద్ద దెబ్బ ఉంటుందని మీరు చూసారో లేదు. ఆ దెబ్బ దాటుకుని రోడ్ల మీదకి మోకాళ్ళు అంతా వచ్చేసిందంటే సముద్రం, మీరు ఆలోచించండి.
అమ్మో, సముద్రానికి ఇప్పటికీ భయం అని నాకు, మామూలు చూడటానికి కూడా వెళ్ళలేదు, అంత భయం. అది చూస్తేనే భయం నాకు. దాని గురించి రాయబడింది కనుక బైబిల్లో. మనం చక్కగా బీచ్కి వెళ్ళి అందులో ఆడుకుంటే జలకాల ఆటలు ఆడుకుంటాం మనం. ఏమంటే కొన్ని సముద్రం చూసైనా మనిషి దేవుని జ్ఞానం నేర్చుకుంటాడంటే అది లేదు. ఆనందానికి మన విరోధానికి ఉపయోగించుకుంటున్నాం దాన్ని, మంచిదే. కానీ అది కూడా ఏదో ఒక రోజు మన మీద పొంగి పొరలి మన మీదకి వస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాబట్టే చూడు. చాలా మంది భక్తులు కోట్ చేశారండి, ఎందుకు ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రతి తరములో, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనే సంగతుల గురించి దేవుడు రాయించాడు. ఇప్పుడు యెషయా గ్రంథంలో రాయబడిన ఈ విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటమునకు శ్రమ. త్రాగుబోతులకు ఎఫ్రాయిముల అతిశయ కిరీటములకు శ్రమట. వాడిపోవచ్చున్న పుష్పము వంటి వారి సుందర భూషణములకు శ్రమ. పుష్పము వంటి సుందర భూషణ వారికి శ్రమ. ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తల మీదనున్న కిరీటములకు శ్రమ. ఏంటి శ్రమ అంటే, ఆలకించుడి, పరాక్రమములు గల వాడకుడు ప్రభువుకున్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును అన్నాడు. ప్రచండమైన వడగండ్లు, ప్రచండమైన జల ప్రవాహమును, వరదై, ప్రచండమైన వరదయు అంట. ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు. ఎవరు కొట్టేస్తాయి చూడండి, పై లిస్ట్ ఇచ్చాడు, అందుకే చదివించాను నేను. వాళ్ళు కొట్టేస్తానంటాడు. ఎలా కొడతాడు ఆయన? ఇక దేవుడు కొడితే తిరిగి రావడండి. మనిషి కొడితే ఏమన్నా చికిత్సకి ఏమన్నా ఉపయోగపడతాడేమో కానీ, చికిత్స చేస్తే వాడు బతకొచ్చేమో కానీ, దేవుడు కొట్టాడంటే ఇంక లేవండి, ఎవరో లేవు. అందుకే అంటాడు ఆయన, మీరు నాకు అప్పగించండి. మీ మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడినా, మీకు హింస కలిగేస్తున్నా, బాధ కలిగేస్తున్నా నా చేతికి ఉండాలి అన్నాడు. చూసారు ఆయన ఎలా పడతాడు చూడండి. ప్రచండమైన వరదయు కొట్టివేయనట్లు ఆయన తన బలము చేత పడద్రోయువాడు. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము రాళ్లతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటి సుందర భూషణం. ఈ మైక్ తీసుకొచ్చిన ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. మైక్ ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. 47వ అధ్యాయం. ఇవన్నీ వివరించుకోవడానికి చాలా ఎపిసోడ్లు అవుతాయి, తెలుసా మీకు? ఒక్కొక్క దాన్ని వివరించడానికి, దాని హిస్టారికల్ ఎవిడెన్స్ కోట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. కానీ మనం అలా అలా చూసి వస్తున్నాం అన్నమాట. 47వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 1-2 వచనాలు. ఫరో గాజాను కొట్టక మునుపు ఫిలిష్తీయులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కట. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి. జలాలు ఎక్కడి నుంచి వస్తాయంటండి? ఉత్తర దిక్కు నుండి. జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుష్యులు మొరపెట్టినట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశము మీద అందున్న సమస్తం మీదను పట్టణము మీదను దానిలో నివసించే వారి మీదను ప్రవహిస్తాయి. చూసారా? ప్రతి తరములను ప్రతి ప్రవక్త ఆ దేశ ప్రాంతవాసులను హెచ్చరించాడు. ఈరోజు ఎందరో సేవకుల ద్వారా హెచ్చరింపజేస్తున్నాడు.
అవి మాకు రాలేదులే అనుకోకండి. ఎందుకంటే మొన్న ఈ పుష్కరాల రేవులో ఉన్నటువంటి రాజుల ప్రాంతంలో అవి ఏటుగట్టున దాటాయి అనగానే మన వాళ్ళు కంగారు వచ్చేసి చూడటానికి చాలా మంది వెళ్ళారు. ఏటుగట్టు అంటూ నీళ్ళు వచ్చేసాడు. ఆ నీటిని చూస్తేనే భయం వేస్తుంది, అంతలా ఉండే. మరి ఈరోజు క్షేమంగా ఉన్నాడు మనం. దానికి కారణం దేవుడు. ఎంతమంది కృతజ్ఞత హృదయాలతో దేవుని ఆరాధిస్తున్నారు ఈరోజు. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు కృతజ్ఞతలని ఆయన్ని కృతజ్ఞతా భావంతో వ్యక్తపరిచేవారు అందరూ. ఇదే ఇర్మియా గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన విషయం రాయబడింది. మరొక ప్రకృతి వైపరీత్యం ఎలా సంభవిస్తుందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 23-24 వచనాలండి. ఇదిగో యెహోవా మహోత్కృతయను పెనుగాలి బయలుదేరుచున్నది అన్నది. ఏంటంటది? ఇది కూడా ప్రకృతి వైపరీత్యం. యెహోవా మహోగ్రతయను పెనుగాలట. ఆలోచించారా? బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల తల మీద పెళ్ళున దిగుతుందట. ఎలా దిగుతుంది? సడన్ గా మెరుపు దాడిలా వచ్చిందంటున్నారు. మెరుపు దాడి జరుగుతుంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక వాతావరణ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమంటే ఈ వైపరీత్యం సంభవించడానికి ముందుగా కొన్ని సూచనలు వస్తాయి, వీళ్ళు గమనించుకోలేదేమో అంటున్నారు. చెట్లు పడిపోతాయంటండి. అక్కడ ఉన్న కొన్ని గుట్టలలో ఉన్నటువంటి రాళ్ళు కిందకి జారుతాయి. అంటే కింద ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువగా ఉందో దానికి ముందుగా కొన్ని సూచనలు, అంటే ప్రమాదానికి ముందుగా కొన్ని సూచనలు వస్తాయండి. కానీ వాళ్ళు గమనించుకోలేదు. ప్రకృతిని, వైఖరిని ఆలోచించే విధానం వాళ్ళకి తెలియలేదు. అదొకటి కారణం అని చెప్తున్నారు. నిజంగా దేవుడు ఒక ప్రమాదాన్ని ముందు మనకు వచ్చే ముందుగా కొన్ని సూచనలు ఇస్తాడు. గుడ్డుకొట్టు కూడా త్వరగా సడన్గా వచ్చేదని. గుడ్డుకొట్టు రావడానికి కొన్ని సూచనలు ఉంటాయి. తెలుసా మీకు? ఈ మెడ భాగం నుంచి ఈ ఎడమ చెయ్యి ఏదైతే ఉందో అది విపరీతంగా లాగుతుంటుంది. ఈ మెడ ప్రాంతం నుంచి ఈ యొక్క ఎడమ చెయ్యి భాగం విపరీతంగా లాగుతుంటుంది. అదేదో అమృతాన్ని రాసేసుకొని మనం పడుకున్నాం అనుకోండి, ఈలోగా హార్ట్ అటాక్ అవుతుంది. ఇది ఒక సూచన. వాళ్ళు చెప్తున్నారు, గుండెపోటుకు ముందు ఇలాంటి సూచనలు ఉంటాయి, మీరు ముందుగా గమనించి వాటిని మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వెంటనే జరగదండి. దేవుడు ఏ ప్రమాదాలను ముందు తెచ్చే ముందు కొన్ని ప్రమాద హెచ్చరికలను ఎగురవేస్తాడు. ప్రకృతిలో కానీ మన శరీరంలో కానీ అంత త్వరగా వచ్చేది. లైట్గా స్టార్ట్ అవుతుంది ముందు. పొట్టలో నొప్పి ఇప్పుడు లైట్గా స్టార్ట్ అవుతుంది. మనం మామూలుగా గ్యాస్ నొప్పి ఏదో అనుకుంటాం. నిజమే కదా వాస్తవానికి. అలా అనుకుని ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ మంచిగా తాగితే సరిపోద్ది అనుకుంటాం. కానీ అది అలా పెద్దగా 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 అయిపోతుంది. మనకున్న ఒకే ఒక అతిపెద్ద రోగం ఏంటంటే పేకల దాకా వచ్చేదాకా స్పందించడం. మనుష్యుల యొక్క మనస్తత్వం ఇది. సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇది. మనకున్న అతిపెద్ద రోగం అదే. మనకు ప్రతి ప్రమాదం ఎలా రావాలంటే పేకల దాకా రావాలి, లేదా తల దాకా వచ్చేది. అప్పుడు అంతే కదండి. ఆ రోజు నోహు గారు ఎంత పిలిచినా అరిచినా రాలేని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చింది నీళ్లు. అప్పుడు డోర్ కొడుతున్నారు. నోహు వాడి దగ్గరికి వచ్చి టక్క కొడుతున్నారు. కానీ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే, ఆ తలుపేసింది నోహు గారు కాదు, ఆ డోర్ క్లోజ్ చేసింది ఎవరు తెలుసా అండి? దేవుడు. నోహు గారు కనీసం గాలి కలిగి తీసేద్దురు, కానీ అక్కడ డోర్ వేసింది ఎవరంటే దేవుడు లాక్ చేశాడు. దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం దాటితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వాళ్ళు చనిపోతారు. ఇంకేమంటున్నాడు చూడండి, మహోగ్రతి అను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిర గిర తిరుగు సుడిగాలి.
అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంచె దినములలో నీతి సంగతులు గ్రహింతురు. ఆయన కోపం ఎప్పుడు చల్లారుతో తెలుసు? మొత్తం పోవాలి లెక్క. తన లెక్క పూర్తవ్వాలండి. తన లెక్క పూర్తయ్యేంత వరకు ఆ కోపాగ్ని అవదటండి చల్లారదు. ఇది ప్రకృతి ప్రకోపమా, దేవుని ప్రకోపమా? ఇది మానవ తప్పిదమేనా? 100% మానవ తప్పిదం. 100% మానవ తప్పిదం వల్లే దేవుని కోపానికి మనిషి బలవుతున్నాడు. ఆ కోపం ప్రకృతిలో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒకసారి ద్వితీయోపదేశ కాండాన్ని కూడా 11వ అధ్యాయం త్వరగా ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని ప్రాముఖ్య ఇది ప్రారంభంలో చెప్పేశానండి. ప్రారంభంలోనే అదే కదా ద్వితీయోపదేశ కాండం అంటే ప్రారంభ పుస్తకాలలో ఒకటది ద్వితీయోపదేశ కాండం. దానికి ఒక మంచి అర్థం కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించడం, రెండవసారి చెప్పడం దేవుడు. 11వ అధ్యాయం 14వ వచనం. మీ దేశమునకు వర్షము, మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను, కడవరి వానను దాని దాని కాలములను కురిపించెదను. ఈరోజు మనకు వర్షాలు చక్కగా పడుతున్నాయంటే, దాని కాలాలు వస్తున్నాయంటే మీరు ఆలోచించండి. నేను కురిపిస్తాను. అందువలన నీవు ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించి. గడ్డి ఎవరు మొలిపిస్తున్నారమ్మా? ఎవరు మొలిపిస్తున్నారు గడ్డి? దేవుడు. మనం వెళ్ళి పోసేసుకుంటున్నాం కదా, ఏదో మనం మొలిపించినట్టు. అవునా కదా? చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, మీ చాలా మీద గడ్డిని మొలిపించేవాడు ఎవడు? మీ హృదయము మాయలలో చిక్కి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మీరు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు, దేవుని దగ్గర యథార్థవంతులుగా నీతివంతులుగా ఉన్నంత వరకు ఇది కడవరి వానను, తొలకరి వానను ఏం చేస్తాడు? దాని కాలములో కురిపిస్తాడు. దానివల్ల మీ పంటలు పండుతాయి, మీ కడుపులు నిండుతాయి, మీకు చక్కటి గోధుమలు, చక్కటి తేనె, ఏమంటే మీ పశువులు గడ్డి, మీకు చక్కటి పాలు, ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. బాగుంది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీరు మీ హృదయము మాయలలో చిక్కి. లేదా ఏమండి? మన హృదయం మాయల్లో చిక్కుతుందా లేదా? ఉన్నాయి కదా. ఏ మాయ చేసావి? ఆ పాట ఏంటనుకుంటా? మాయ, అదో మాయ. ఆడు కూడా అర్థమైపోయింది, సినీ రచయిత కూడా ఇదొక మాయ అని అర్థమైపోయింది. చూడండి, మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ఒకవేళ మీ హృదయం మాయలలో చిక్కినా, ఇలాంటి పరిస్థితులు వెళ్ళిపోయినా మళ్ళీ ఏమవుతుంది? ప్రకృతిలో తేడా వచ్చేస్తుంది. ప్రకృతిలో తేడా ఎందుకు వస్తుందంటే మన పరిస్థితులు బాగోలేక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయానికి వద్దాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పించదవు గాని అప్పు చేయవు.
నేడు నేను నేను నీకు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని దేని విషయములోను విషయములోను కుడికి గాని ఉనికి గాని ఎడమకు ఎడమకు గాని గాని తొలగి అన్యుల అన్యుల దేవతలను దేవతలను అనుసరింపకయు అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నెడలా పూజింపకయున్నయెడల నీవు అనుసరించి నీవు అనుసరించి నడుచుకొనవలెనని నడుచుకొనవలెనని నేడు నేను నీకు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆజ్ఞాపించుచున్నా. నీ దేవుడైన నీ యెహోవా దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని ఆజ్ఞలను విని వాటిని వాటిని అనుసరించి అనుసరించి గైకొన్నెడలా గైకొనుటయెడల యెహోవా యెహోవా నిన్ను తలగా తలగా నియమించును నియమించును గాని గాని తోకగా తోకగా నియమింపడు నియమింపడు. నీవు నీవు పైవాడవుగా పైవాడవుగా ఉందువు ఉందువు గాని గాని క్రిందివాడవుగా ఉండవు. ఉండవు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. వర్షాన్ని రప్పించేది ఎవరు? పరలోకమందున దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి యెహోవా. మరి నువ్వు ఇతర దేవతలుగా తిరిగావంటే ఇవన్నీ ఏమైపోతాయి? ప్రకృతిలో పరిస్థితులు తేడా వచ్చేస్తాయి. అది మనం గమనించుకోకుండా ఏది పడితే అది మనం నమ్మేయడం, ఎక్కడ పడితే అక్కడ పరుగులెట్టడం, ఏ విశ్వాసాన్ని పడితే ఆ విశ్వాసానికి మనం వెళ్ళిపోతే దేవుడు మన మీద కోపగించుకోడా? చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఏదో ఒక రోజు మన మీద కూడా ఉవ్వెత్తున ఏదో ఒక ప్రమాదం వచ్చి పడుతుందండి. సమస్య లేదు. అందులో తన పిల్లలను రక్షించుకోవాలనుకుంటే రక్షించుకుంటాడు. తన కొరకు నీతిగా బ్రతుకుతున్నవారు, నిందారహితంగా బ్రతుకుతున్న వారిని దేవుడు కాపాడుకుంటే కాపాడుకుంటాడు. లేదా మొత్తం అందరూ దోషులైతే, మొత్తం అందరూ ఆయనకు విరోధంగా ఉంటే వాళ్ళందరినీ తుడిచిపెట్టేస్తాడు. ఇది మాత్రం తథ్యం. అది ఒక ఉపమానం చెప్తున్నాడు మత్తయి సువార్తలో. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. కాబట్టి ఈ నా మాటలు విని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఉంటాడు. ఒక ఉపమానంతో పోలుస్తున్నాడు. ఇటు ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి ఉంటది, ఇటు ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించి కూడా ఉంటుంది. చూడండి, వాన కురిసిందట, వరదలు వచ్చాయట, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడి ఉండేది కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉన్నది. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడు అది కూలబడింది, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా? ఒక ఆత్మ సంబంధమైనటువంటి సంగతిని చెప్తూ ఒక ప్రకృతి సంబంధమైన విషయంతో ప్రభు ముడిపెడుతూ చెప్తున్నటువంటి విషయం. ఎవరైతే తమ ఆత్మీయ జీవితాలను క్రీస్తు అనే బండ మీద పట్టుకుంటారో వారి జీవితాలు నిలబడతాయి. అలా కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టాలనుకోండి, ఇసుక మీద పెట్టాలనుకోండి, తుఫాను వచ్చింది, వరద వచ్చింది, ఇవన్నీ ఏం చేస్తాయి? కొట్టుకొని పోతాయి. అదే మీరు క్రీస్తు అనే బండ మీద కడితే మీ పునాది అలా నిలబడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన భక్తి జీవితం దేని మీద ఆధారపడి ఉంది? మన విశ్వాస జీవితం దేని మీద ఆధారపడి ఉంది? మనందరం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? మనుషుల ఎదుట కాదు మనం కనపరుచుకోవాల్సింది. మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? దేవుడికి సమస్తంలో తేటలేక మరుగుగా నా లైఫ్ అంతా ఆయన కనబడుతుంది, మీ లైఫ్లన్నీ ఆయన కనబడుతుంది. ఏమి తిరగలేదు. మనం అబద్ధం ఆడటానికి కూడా కుదరదు. ఏదో మనుషుల దగ్గర అబద్ధం ఆడవచ్చు, మనుషుల దగ్గర నటించవచ్చు, దేవుని దగ్గర మనం నటించడానికి అవకాశం లేదు. కనుక ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు కారకులు ఎవరూ కాదు, మనమేనని గుర్తించి మన ప్రవర్తన యొక్క ఫలం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు వాళ్ళు, రేపు ఇంకొకళ్ళు, రేపు ఆ తర్వాత మనం అవచ్చు. మనం అందులోకి వెళ్లకుండా ఉండాలంటే మన భక్తి జీవితాన్ని మనం చక్కగా కాపాడుకున్న వారంగా ఉండాలి. అట్టివారిగా
మీరు నేను మనందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.